త్రివేణి సంపాదకుడు శ్రీ కోలవెన్ రామకోటీశ్వరరావు గారి జీవితానుభవాలు 5వ భాగం 25/4/20. 1962 డిసెంబర్లో కాటూరు వెంకటేశ్వరరావు గారు, 63 ప్రారంభంలో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు చనిపోవడంతో నేను మానసికంగా చాలా కుంగిపోయానంటున్నారు కోలవెన్నుల. బాపిరాజు, కాటూరి మొదలైన ఆప్తమిత్రులంతా స్వర్గస్థులు కావడంతో ఒంటరివాడినైపోతున్నానేమో అన్న నిరాశ నిస్పృహలు వెన్నంట. దీనికి తోడు కంటి చూపుకి అవరోధం కలగడం జరిగింది. ఏదో విధంగా కాలక్షేపం చేస్తూ ప్రశాంతంగా జీవితం గడుపుతూనే వెనకడి ఉత్సాహము, కార్యదీక్ష క్రమక్రమంగా లుప్తమైపోయాయి. ఒకసారి పాత స్నేహితులందరినీ చూసి రావాలి అనే కోరికతో 1964 బెంగళూరు, హైదరాబాదులు చూశాను. మిత్రులను కలుసుకొని సంతోషంగా 1965 డిసెంబర్ సెప్టెంబర్ నెలలో అఖిల భారత పాత్రికేయుల సమాఖ్య ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వార్షికోత్సవాల సందర్భంగా నన్ను ఆహ్వానించి సన్మానితుణ్ణి చేసి ప్రత్యేకించి గౌరవి. ఆ సభలో న్యాయమూర్తి శేషాచలపతి వావిలాల గోపాలకృష్ణయ్య గారు ప్రసంగించి ఈ వార్షికోత్సవాలు హైదరాబాద్లో రవీంద్ర భారతి కళానిలయంలో నిర్వహించారు. ఇందుకు నేను ఆ సమాఖ్య వారి పట్ల చాలా కృతజ్ఞుడి. ఇటీవల కొంతకాలం క్రితం పూజ్యులైన శివకామయ్య గారు స్వర్గస్థులయ్యారు. నేను త్రివేణి పనులు స్వయంగా నిర్వహించలేని దుర్బల స్థితిలో ఉన్నందువల్ల ప్రస్తుతం భావరాజు నరసింహారావు గారు మిత్రుల సహాయ సహకారాలతో ఈ కార్యభారాన్ని వహించి పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చదవలేను, ఇంట్లో తప్ప బయటికి తిరగలేదు. ఇన్నాళ్ళు అవిశ్రాంతమైన కార్యభారం, అకాల వార్ధక్యం, మానసిక దౌర్బల్యం అప్పుడప్పుడు విసుగు, నైరాశ్యాన్ని కలిగిస్తుంది. ప్రశాంతతలో కూడా ఒక రకమైన మానసిక అసంతృప్తి, నిరుత్సాహం చవిచూస్తుంది. నేనేమైనా ఎటువంటి ఒడిదుడుకులలోనైనా త్రివేణిని 4 దశాబ్దాల పాటు నిర్వహించగలిగానన్న సంతృప్తి, సంతోషం నాకిప్పుడు ఉంటాయి. బహు శ్రమ సాధ్యమైన ఇటువంటి పని సాధించగలిగినందు నేను కృతార్థుణ్ణి అని నా జీవితం సార్థకమైందని అనిపిస్తుంది. విశ్వవ్యాప్తమైన ఒకానొక దివ్య జ్యోతి ఎల్లవేళలా నాకు మార్గదర్శనం చేస్తూ పై వెలుగులు ప్రసరిస్తూ నన్ను నడిపించిందనే భావనలోనే నేను ఉంటా. ఈ పుస్తకం కోలవెన్ను వారు చెబుతుంటే అక్కిరాజు రమాపతి గారు రాశారు. అనుబంధం అయిపోయింది ఆయన చెప్పడం. మహామనస్వి శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు 1894, 1970, అది 6, ఇది 70, 76 సంవత్సరాలు. త్రివేణి పేరు విన్నప్పుడు రామకోటీశ్వరరావు వారి పేరు విన్నప్పుడు త్రివేణి జ్ఞాపకం రాకుండా ఉండదు. 4 దశాబ్దాల కాలం త్రివేణి ద్వారా శ్రీ రామకోటీశ్వరరావు పత్రికా రంగంలో ఎన్నో ఉన్నత ప్రమాణాలు సాధించారు. సర్వభారతీయ భాషలలో ఈ శతాబ్దంలో వచ్చిన వస్తువును వికాసాన్ని, అవి సాధిస్తున్న సుసంపన్నత సర్వభారతీయులు అవగతం చేసుకోవటానికి ఒక వేదికగా, ఉద్యమంగా త్రివేణి అనేకాలైన సత్ఫలితాలు సాధి. ఏ ప్రమాణాన్ని బట్టి చూసిన త్రివేణి వంటి పత్రిక అద్వితీయమైందని చెప్పవచ్చు. బెంగాలీ భాషలోని నవ్య రీతులు, సాహిత్య పునరుజ్జీవనం, లలిత కళల నిరసనం తెలుగువారు తెలుసుకోవాలంటే, అలాగే మరాఠీ సాహిత్యంలోని పోకడలు, ఇంకో
ఎంతో కన్నడ గురించి తెలుసుకోవాలంటే అలాగే ఇలానే ఒరియా తమిళం మలయాళం కన్నడ తెలుగు మొదలైన భాషలో సాహిత్య దీప్తుడు ఇరుగు పొరుగు వారు దర్శించాలంటే అవకాశం లేని రోజులు త్రివేణి ఆవిర్భవించి ఆ లోటు తీర్చాయి. ఈ విధంగా భారతదేశంలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి పత్రికా రంగంలో జరిగిన కృషిలో త్రివేణి పాత్ర అద్వితీయం, అనన్య సామాన్యమని చెప్పాలి. సర్వభారతీయ సంస్కృతితో విరసిల్లుతున్న భిన్నత్వంలోని ఏకత్వంలోని భిన్నత్వంలో గల పరమార్థాన్ని త్రివేణి కరబద్ధంగా సాహితీ ప్రియుల మేధావి వర్గాలకు అందించిందని చెప్పాలి. భారతీయ భాషల్లో అనేకాలైన పత్రికలను నిర్వహించి ఆయా ప్రాంతాల భాషల పునరుజ్జీవనానికి ప్రక్రియా వైవిధ్యానికి దోహదం చేసిన మహనీయులైన పత్రికా రచయితలందరిలో శ్రీ రామకోటీశ్వరరావు గారి విశిష్టమైన ఆ మహనీయుల మేధావులు ఏకదేశంగా సాధించిన సత్ఫలితాలు వలబెన్ను వారు దేశవ్యాప్తంగా పంచిపెట్టారు. అది ఆయన విశిష్టత. అందువల్లనే అగ్రగణ్యులైన పత్రికా రచయితలలో వారొకరుగా పరిగణింపబడ్డారు. త్రివేణి తమ రచన ప్రచురితం కావడం గొప్ప పురస్కారంగా, ధన్యతగా, పేరు ప్రతిష్టలకు ఒక కొలమానదండంగా సాహితీపరుడు భావించుకోవడం అతిశయోక్తి లేదు.
త్రివేణి ఇంగ్లీషు భాషలో వెలువడటం, అత్యున్నతమైన ప్రమాణాలని ఆరాధించటం వల్ల ఈ తరం తెలుగు రచయితలకు వారి పేరు బాగా తెలియకపోవచ్చు. కానీ తెలుగు సాహిత్యానికి, తెలుగు దేశానికి వారు కూర్చిన ఘన గౌరవం సంస్మరణీయం. తెలుగుదేశంలో విరసిల్లిన అనేక కవిత్వోద్యమాలను, కొత్త శైలుల, లలిత కళల, సాహిత్య పునరుజ్జీవనాన్ని త్రివేణి ద్వారా ఇరుగు పొరుగు వారికి తెలియచేశారు శ్రీ కోలవెన్నువ. ప్రాచీన అధునాతన వైఖరుల పట్ల సమన్వయ దృక్పథం, సంప్రదాయ ఆచారాధారం, సంస్కారం పట్ల సంబోధం రామకోటీశ్వరరావు గారి వ్యక్తిత్వంలో గొప్ప సాన్నిధ్యం కాని వన్నె పెట్టే వ్యుత్పత్తి ప్రతిభ వీరిలో త్రివేణిగా సంగమించాయి. 3 కళ్ళు, అమిత సుకుమారమైన ప్రవృత్తి వీరు, మంచి గంధం వంటి మల్లె పువ్వు వంటి చల్లని తెల్లని మనస్సౌకుమార్యం. శ్రీ కోలవెన్నువ మాట కొంచెం సూటిగా అనిపించిన, మనసులోని సౌజన్యం గుర్తించిన వారు మరువలేరు వీరు. మా చిన్నతనంలో వీరి ఎదుట నిలిచి మాట్లాడటానికి, మనసులోని విషయాలు వ్యక్తీకరించి వారి అభిప్రాయాలు రాబట్టడానికి కొంత బెదురుగా ఉండేది. అనవసరమైన ప్రసంగాలు అల్ప సంతుష్టులుగా వీరికి గెట్టవు. అంత సంతుష్టులు కనుక వీరికి గెట్టు. హుందాగా, స్వేచ్ఛగా, నిష్కల్మషంగా, నిర్మలంగా ఉండటం వీరి జీవిత ఆదర్శ. ఆ ఆదర్శాన్ని రామకోటీశ్వరరావు ఆచరణ సాధ్యంగా నిరూపించి మహత్తరమైన లక్ష్యాన్ని ముందుంచుకొని ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో తమ జీవితాన్ని నడుపుకొని రామకోటేశ్వరరావు గారు సమానులలో ఉత్తమ శ్లోకుడు, మహామనస్వి. అలాగే కోటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1894 అక్టోబర్ 22 జన్మ. వీరి గృహనామం స్వగ్రామాన్ని బట్టి వచ్చి ఉంటుందని ఊహించవచ్చు. ఎప్పుడో పూర్వీకుల కాలంలో స్వగ్రామం కోలవెన్ను, కంకిపాడు. ఆ తర్వాత బందరు దగ్గర మొలపర్రు వచ్చేశారు వీరి పూర్వీ. అప్పటి నుంచి అదే వారి స్వగ్రామం. రామకోటీశ్వరరావు గారి తాతగారి అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం. బందరులో వ్యాపారస్తుల దగ్గర లెక్కాడొక్కా వ్రాసిపెట్టి వారి జీవితాన్ని కొనసాగించి రామకోటేశ్వరరావు గారి తండ్రి గారే శ్రీ వియ్యన పంతులు గారు గొప్ప ప్రతిభాష. వీరు న్యాయవాద వృత్తి చేపట్టి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. వృత్తిరీత్యా వీరంతా అదృష్టవంతులు. కుటుంబంలో కలిగిన అనేక అనవంతరాలు ఒడి దుడుకుల అంత దురదృష్టవంతులంచ. ధనము, విద్య, కీర్తి, ప్రతిష్టలు వీరి యందు వియ్యన్న పంతులు గారికి కొరత ఉండేది. కానీ విధి మాత్రం వారి ఎడల పాక్షికత్వం చూపి వియ్యన్న పంతులు గారి పెద్ద కొడుకు రామగోపాలకృష్ణారావు గారు 2nd గ్రేడ్ ప్లీనరీ పరీక్షలో ఉత్తీర్ణులు. తండ్రి గారికి వృత్తిలో సహాయపడుతూ 23-24 ఏళ్ల వయస్సులోనే ఆకస్మిక మరణం చెంది. ఇది వియ్యన్న పంతులు గారి గొప్ప అసలి ఘాతు. అప్పటి వరకు తండ్రి కొడుకులిద్దరూ కోర్టుకు వెళుతూ ఉంటే వియ్యన్న పంతులు గారిని ఎంతో అదృష్టవంతులు అనుకునేవారు. వారెంతో దురదృష్టులు అనుకుంటారు. ఆ విధంగా రామకోటేశ్వరరావు గారి చిన్నతనంలో వారి కుటుంబం దైవికమైన గొప్ప ఆపత్తును అనుభవించాల్సి వచ్చింది. అందువల్ల రామకోటేశ్వరరావు చిన్నతనాన పరమ సుకుమారంగా పెరిగారు. ఆ సౌకుమార్యమే ఆర్ద్రతే పెద్దయిన తర్వాత వారి వైయక్తిక జీవితంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించుక మాటలో కానీ, మన్ననలో కానీ, చివరి హాస్యానికి కానీ, విరసమైన భావాన్ని, మృదువు తప్పిన తీరుడు వారు హర్షించల. ఒక సుసంస్కృతమైన, సుందరమైన పలుకు పొందికను, అనుబంధాన్ని వారు అన్నిటా అభిలషిస్తారు. ఉదాహరణ, ఒక చిన్న విషయం.
రామకోటేశ్వరరావు గారి చిన్నతనపు అనుభవాలు జ్ఞాపకాలు వారి ముఖతః విని అక్షరబద్ధం చేసుకుంటూ ఉండగా వారు చెప్పిన విషయమే. రామకోటేశ్వరరావు గారికి నేను దేశంలో ఉత్తమ సాహితీవేత్తలుగా, కళాకారులుగా, పాత్రికేయులుగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన వారందరితో సన్నిహిత మైత్రి బంధమే ఉంది. అన్ని రంగాలు విశిష్టులైన వారంతా వీరితో చెలిమి పాటించారు. యశస్శరీరు, కాటూరి, అడవి వీరి మరిన్ని నవ్వు సన్నిహితులుగా ఉండేవారు. రామకోటేశ్వరరావు గారి బహిప్రాణమేమో అనుకునేట్లుగా వాళ్ళ బంధుత్వం. అయినా వీరిలో ఎవరు కానీ వీరు కానీ పరస్పరం నువ్వు అని మన్నించుకునేవాళ్ళు కాదు. మీరు కాటూరి, పాపిరాజు, మల్లంపల్లి విశ్వనాథ్ అత్యంత ఆప్తులు, సన్నిహితులు అయిన వారిలో ఎవరూ కానీ రామకోటేశ్వరరావు గారిని నువ్వు అనేవాళ్ళు మీరు అంతే. అంతకన్నా చనువు, స్నేహం వారి మధ్య ఉండే. అయినా ఆ గౌరవం, ఆ లిమిట్ ఒక్క కోలవెన్ను వారు తప్ప తక్కిన వారంతా మైత్రీ బంధం సుదృఢంగానే కాగానే వారిలో వారు నువ్వు అని మన్నించుకునేవారు. అందువల్ల అడవి బాపిరాజు గారి హాస్యానికి కోటేశ్వరరావు గారితో ఒకసారి, ఏమండి మీరు ఎవరిని నువ్వు అనటం నేను చూడలా, ఇంటి దగ్గర ఇల్లాలిని కూడా మీరు అని మన్నిస్తారా అని సరదాగా అడిగితే ఆయన మీరు అనను కానీ ఉసే ఊమి ఏమి అని మాత్రం అననుగాక అనను అని. అందుకు మనం గ్రహించాల్సిన విషయం, అత్యంత సన్నిహితులై ఆత్మీయులై మిత్రుల వ్యక్తుల మధ్య కూడా ఒక సంస్కారాన్ని, ఒక నడవడిని, ఒక ఉద్దికతను, ఒక దిద్ది తీర్చిన సుందర భావాన్ని వారు ఆకాంక్షిస్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం. స్వామి శివానందాని తమిళ దేశానికి చెందిన మహానుభావుడు తపస్సు చేస్తూ హిమాలయాల్లో ఋషికేశులో ఆశ్రమాన్ని స్థాపించి దేశంలో ఉండేటువంటి రాజేంద్ర ప్రసాద్, అలాగే మనకి రాధాకృష్ణ, నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలైన వాళ్ళందరికీ ఆదర్శ గురువుగా పిలవబడి ఆయన ఎవరైనా శిష్యులు ఆయన గురు మహారాజుకి జై అంటే ఆయన వెంటనే శిష్య మహారాజుకి జై అని, అంతే తప్ప దండం తీసుకుని బాగున్నావా అనేవాడు. శిష్య మహారాజుకి జై అని బదులు చెప్పే సంస్కారం స్వామి శివానందకి ఉందని చాలాసార్లు చదివా నేను అందరికీ. అది ఆయన కనుక వారు స్వాతంత్ర సమరంలో కారాగారం అనుభవిస్తున్న రోజుల్లో కోలబెల్లువారు తమ గదిని చక్కగా ఆకర్షణీయంగా ఉంచుకొని వారి ఎరుగున్నవాడు చెప్పటం కాదు, నేను విన్న జైలు గదిని కూడా శుభ్రంగా సుందరంగా ఉంచుకోవాలని కోరారు. నిత్య జీవితానికి అపస్వరం లేదు, మధుర గీతికగా ఆకాంక్షించటంలో వింతేం లేదు. అయిన ఆర్థికమైన ఇబ్బంది, అనుకోని అవాంతరాల వంటి స్వల్పమైన అపస్వర వారి జీవితంలో చోటు చేస్తూ అంతటి మహోత్తమ లక్ష్య సాధన పూనుకొన్న వాళ్ళకు ఆర్థికమైన ఇబ్బందులు ఎంతో మానసికమైన అలసటను కలిగించకుండా నిత్య జీవితం కాదు ప్రస్తావిస్తున్న త్రివేణిని తమ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నిర్వహించడం వారు పొందిన ఒడుదుడుకులను గురించి. రామకోటేశ్వరరావు గారి ప్రాథమిక విద్యాభ్యాసం నరసరావుపేటలో, తర్వాత హై స్కూల్ గుంటూరు, తర్వాత తండ్రి గారైన వియ్యన్నపాత్ర ట్రేడరీ వృత్తి చేపట్టక ముందు కొంతకాలం గుంటూరు టౌన్ హై స్కూల్లో ఉపాధ్యాయులు. అందువల్ల ఆ అనుబంధాన్ని పురస్కరించి హై స్కూల్లోనే చేరారు. ఆ రోజుల్లో గుంటూరులో న్యాయవాద వృత్తిలో విశేషించి ప్రఖ్యాతి వహించారు పత్రి శ్రీనివాసరావు. పత్రి వారు వీరు వైష్ణవులు. అలాగే కొండా వెంకటప్పయ్య పంతులు గారు, వియ్యన్న పంతులు గారికి చాలా సన్నిహిత మిత్రత్వం. వీరు నరసరావుపేట కూడా వస్తూ పోతూ 1905 సంవత్సరం దాకా
గుంటూరు జిల్లా కూడా కృష్ణాలో అంతర్భాగం. గుంటూరులో ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే వియ్యన్న పంతులు గారు ప్రైవేట్గా సెకండ్ గ్రేడ్ లీడర్ పరీక్షలో పాస్ అయ్యారు. తర్వాత కారెంపూడిలో మున్సిపల్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభం. గుంటూరులో అప్పటికే పెద్దలందరూ వృత్తిలో పేరు గడించుకుంటూ ఉన్నందున వియ్యన్న పంతులు గారు కారెంపూడిలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇదంతా మనం చెప్పుకున్నదే, అనవసరం. చపాతీ చేయమంటారా? చపాతీ కూర చేయనా? ఆవిడకి చెప్పారు. చపాతీ తింటారా? చపాతీ కూర మొన్న పెద్దగా చేస్తాను. కొంచెం పెట్టండి, కొంచెం చేసింది పెట్టారా చెప్పండి. ఆయన చపాతీ తింటాను. కానీ అదిగో మెంతులు నిండా పెట్టారు, వేయించి తెచ్చి పెడితే అలా రాగా ఇది కూడా తీసుకుంటాం. దీంతో శ్రీ త్రివేణి సంపాదకులు శ్రీ కోలవెల్లు రామకోటేశ్వరరావు గారి జీవితానుభవాలు పూర్తయినాయి. మిగతాది అయిపోయినాయి. రేపటి నుంచి ఇంకొక కొత్త విషయం తీసుకుందాం. స్వస్తి. కొంచెం కారం తక్కువ